అక్కినేని హీరో నాగ చైతన్య, తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాడ డిసెంబర్ 4న వివాహంతో ఒకటైన సంగతి తెలిసిందే. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత శోభిత ధూళిపాడతో నాగ చైతన్య రిలేషన్ మెయింటైన్ చేశాడు. వీరిద్దరి కలిసి చాలా చోట్ల దర్శనం ఇవ్వడంతో వీరు డేటింగ్లో ఉన్నారని అంతా కన్ఫర్మ్ చేసుకున్నారు. అందరూ అనుకున్నట్టుగానే ఈ జంట సైలెంట్గా నిశ్చితార్థం చేసుకుని షాక్ ఇచ్చారు. ఈ క్రమంలోనే నాగ చైతన్య, శోభిత ధూళిపాడ డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో చాలా సింపుల్గా వివాహం చేసుకున్నారు. పెళ్లి అనంతరం శోభిత మాట్లాడుతూ నాగ చైతన్య భర్తగా రావడం తన అదృష్టమని తెలిపింది. పెళ్లి తర్వాత నూతన జంట టెంపుల్స్ విజిట్ చేశారు. పెళ్లి అనంతరం అటు నాగ చైతన్య తిరిగి తన సినిమాలతో బిజీగా అయిపోగా, ఇటు శోభిత సైతం సినిమా షూటింగ్లో పాల్గొంటుంది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే శోభిత తన లేటెస్ట్ ఫోటో షూట్ను షేర్ చేసింది. యూనిక్ అవుట్ ఫిట్లో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది. వరుసగా పెళ్లి చీర కట్టు, ఆ తర్వాత పెళ్లి సాంప్రదాయ వస్త్రాల్లో కనిపించిన శోభిత ఇలా ఒక్కసారిగా తన మోడ్రన్ డ్రెస్లో కనిపించి ప్రతి ఒక్కరినీ సర్ప్రైజ్ చేసింది. శోభిత తన డ్రెస్సులో ఎప్పటిలాగే క్లీవేజ్తో కనిపించింది. గ్లామర్ డోస్ దట్టిస్తూనే బ్యాక్ చూపిస్తూ రచ్చ చేసింది. ఈ హీరోయిన్ శోభిత గ్లామర్ డోస్పై నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. అక్కినేని కొత్త కోడలికి డేరింగ్ ఎక్కువేనంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లైన 10 రోజులకే రచ్చ లేపిదంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. ఇక శోభిత కెరీర్ విషయానికి వస్తే, తెలుగు అమ్మాయిలు హీరోయిన్గా ఆఫర్లు దక్కించుకోవడం కష్టం అనుకుంటున్న సమయంలో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్లోనూ సినిమాలు చేసి నటిగా తనను తాను నిరూపించుకుంది. శోభిత ధూళిపాడ మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్ను గెలుచుకుంది. ఆ తర్వాత సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. రామన్ రాఘవ్ 2.0 సైకో రామన్ తో తన అరంగేట్రం చేసింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తూ తనకంటే ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. మరిన్ని వీడియోల కోసం రైతు స్టార్ ఛానల్ని లైక్, కామెంట్, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.